లింక్ కొంచెం పంపించండి. ఓకే మాతాజీ, నేను మొబైల్లో చేసిన తర్వాత అప్లోడ్ చేస్తాను సఖీ సంఘాలు. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, అందరికి ప్రణామాలు. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షుర్మిలితం ఏన తస్మై శ్రీ గురువే నమః. ఈరోజు సఖీ సంఘ అష్టసఖి గురించి కొంచెం టాపిక్ లాంచ్ చేస్తున్నాను. రాధారాణికి 8 మంది సఖీ గణాలు ఉన్నారు. ఆ 8 మందికి ఒక్కొక్కరికి 8 మంది మంజరీలు ఉన్నారు. మొత్తం 64 మంది అన్నట్టు. కానీ 64 మంది కూడా ఈ 64 కళలు ఉన్నాయి కదా మనకు, ఆ కళలలో నిపుణులుగా ఉంటారు అన్నట్టు. మొదటిది లలితా సఖి. లలితా సఖి ఊంచగాం అనే ఒక రోజు, ఊంచగాంలో ఆమె నివాస స్థానం. ఒకరోజు ఊంచగాంలో ఏం జరిగిందంటే 1962లోనే ప్రీతం సింగ్ అనే ఒక అతనికి కలలో నేను ఇక్కడే ఆడుకుంటున్నాను, నన్ను పైకి తీయండి అని ఒక శబ్దం వినిపించింది అన్నట్టు. ఆయన తవ్వి చూస్తే ఒక లలితాదేవి విగ్రహం దొరికిందంట. అదే ఇక్కడ ఇప్పుడు ప్రతిష్ఠ చేసి పెట్టారు ఆయన. ఆయన 110 సంవత్సరాలు జీవించి ఉండేవారంట. ఇప్పుడే ఆయన చనిపోయి ఒక 30 ఇయర్సే అవుతుందంట. ఆయన ప్రీతం సింగ్ ఆయన చెప్పారన్నట్టు. ఇంకా ఆమె అందరికీ చాలా మెంటర్, అంటే శిక్షా గురువుగా పనిచేస్తుంది అన్నట్టు. ఈ మంజరీస్, ఈ అందరు సఖీలు ఉన్నారు కదా, వాళ్ళకు మెంటర్ అన్నట్టు. ఆమె చాలా కమాండ్ గా అందరినీ లీడ్ గా చేస్తుంది అన్నట్టు. లీడర్ లాగా అందరికీ చెప్తూ ఉంటుంది అన్నట్టు, ఎట్లా ఏమేం చేయాలి అన్నట్టు. సర్వీస్ ఇస్తూ ఉంటుంది అందరి సఖులకు. ఇంకా రాధాకృష్ణను సీక్రెట్ గా కలవడానికి ఆమె ప్లాన్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. ఆమె సేవ ఏంటంటే తాంబూలం సేవ చేస్తుంది. ఒక్కొక్కసారి కృష్ణుడు రావడానికి లేట్ అయిపోతే, ఇంకా చాలా ఇదైపోతే కోప్పడుతుంది కూడా. ఎందుకు ఇట్లా చేసావు, రాధారాణిని ఏమారుస్తున్నావు అని చెప్పేసి ఆమెకు అంత అధికారం అన్నట్టు. ఆమె కృష్ణుడితోని చాలా జగడం పెట్టుకుంటుంది రాధారాణి సైడ్ లో నుంచి. ఇంకా డ్రెస్సింగ్ కూడా చేస్తుంది అన్నట్టు. రాధారాణికి ఎలా ఏ టైంలో ఎలాంటి డ్రెస్ చేయాలి, ఏ సీజన్ లో ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, ఏ కలర్ అని ఆమె డ్రెస్ డిసైడ్ చేస్తుంది అన్నట్టు. ఇంకా చాలా ధైర్యం, అందరిని ఎదుర్కొంటుంది అన్నట్టు. ఇంకా నెక్స్ట్ అనేసి విశాఖ సఖి. విశాఖ సఖి ఏం చేస్తుందంటే కామాయి గ్రామంలో ఉంటుంది. ఆమె చందన చామర సేవ చేస్తూ ఉంటుంది అన్నట్టు. వేసవిలో చందనం సేవ చేస్తూ ఉంటుంది. చందనం రుబ్బి రాధాకృష్ణులకు ఊయలలో కూర్చోపెట్టి చామర సేవ కూడా చేస్తూ ఉంటుంది అన్నట్టు. అష్టసఖులు రాధారాణికి చాలా ప్రియమైన సఖి ఈమె. అష్టసఖిల్లో కూడా ఈ విశాఖ సఖి రాధాకృష్ణులకు చాలా ప్రియమైన సఖి అన్నట్టు. ఇంకా చాలా చంచలమైన స్వభావం కలిగి ఉంటుంది అన్నట్టు ఈమె. విశాఖ సఖి ముఖము మెరుపులాగా తెల్లగా, వస్త్రాలేమో నక్షత్రాల్లాగా నీలపు రంగులో వేసుకుంటూ ఉంటుంది అన్నట్టు ఈమె. ఇంకా రాధాకృష్ణులను హాస్య పరిహాసంలో ఉత్సాహపరుస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఉయ్యాల్లో కూర్చోబెట్టి ఏదో జోక్స్ వేసుకుంటూ వాళ్ళను హాస్య పరిహాసం చేస్తూ ఉంటుంది అన్నట్టు. వాళ్ళకి ఎప్పుడు ఉత్సాహంగా సంతోషంగా ఉండడానికి ఆమె ప్రయత్నిస్తుంటుంది అన్నట్టు. అలాంటి సేవ చేస్తుంటుంది. ఇంకా మూడవది ఇందులేఖ. ఈమె సునేరా గ్రామంలో నివాసం ఉంటది. ఈమె సునేరా గ్రామము. ఇప్పుడు అష్టసఖిలకు 8 గ్రామాలు ఉన్నాయి అన్నట్టు. అక్కడ బర్సానా దగ్గరలో మేము చౌరసి కోస్ యాత్ర చేసినప్పుడు మమ్మల్ని తీసుకెళ్లారు, వెహికల్లోనే తీసుకెళ్లారు. ఒక రోజేమో 4 గ్రామాలు తిరిగాము, ఇంకొక రోజు 4 గ్రామాలు. అట్లా అష్టసఖిల గ్రామాలు వేరువేరుగా ఉన్నాయి అన్నట్టు పక్క పక్కన. సునేర గ్రామము ఈ ఇందులేఖ ఉంటుంది అన్నట్టు. హస్తరేఖ, రత్నాలు ధరించడం, జ్యోతిష్య శాస్త్రంలో ఈమె నిపుణురాలు. ఇందాక చెప్పాను కదా నేను, 64 కళలలో 64 మంది నిపుణురాలని. ఇందులో ఇందులేఖనేమో హస్తరేఖ, రత్నాలు ధరించడము, జ్యోతిష శాస్త్రం చాలా తెలుసు అన్నట్టు మీకు. ఇంకా నృత్యం, నాట్యం కూడా చేస్తూ ఉంటుంది అన్నట్టు. ఏ సమయంలో కృష్ణుడు ఎక్కడికి వస్తాడో ఆమెకు బాగా జ్యోతిష్య శాస్త్రం చాలా బాగా తెలుసు అన్నట్టు. ఎక్కడ కలుస్తారు, ఏ టైంలో అని చెప్పేసి రాధారాణిని అక్కడికి పంపిస్తూ ఉంటుంది అన్నట్టు. ఈ టైంలో బృందాకుండ దగ్గర వస్తారు, ఆ టైంలో అక్కడికి వస్తారు, బృందావనంలో ఈ వనంలో వస్తారు, గేవర్ర వనంలో ఈ టైంలో వస్తారు అని చెప్పేసి ముందే పసిగట్టేస్తుంది అన్నట్టు. ఆయన ఆవులు తీసుకొని వెళ్తూ ఉంటారు కదా, ఆమె ఈ రోజు ఎక్కడికి వస్తారో ఆమెకు చాలా బాగా తెలిసిపోతుంది అన్నట్టు. అంత జ్ఞానం తెలుసు అన్నట్టు ఆమెకు. ఇంకా అంజనము, ఆల్తా
ఆల్తా అంటే కాళ్లకు పరాణి లాగా చేస్తారన్నట్టు. అంజనం అంటే కళ్ళకు కాటుక. ఒక రాయి పైన అక్కడ ఉంది అన్నట్టు. ఇప్పుడు మేము చూసేసి వచ్చాము. ఒక రాయి పైన అంజనము రాయి ఇంకొక రాయి పెట్టి బాగా రుద్దుతారు. అదేదో పెట్టేసి బ్లాక్ కలర్ గా పెట్టి రుద్ది బ్లాక్ గా అంజనం తీస్తారన్నట్టు. చేయితోనే వాళ్ళు అప్పుడు ఇప్పుడంటే కాటుక బజార్లలో అమ్ముతుంది. కానీ వాళ్ళు అంజనము వాళ్ళే తయారు చేసేవాళ్ళు అన్నట్టు. చేసి రాధారాణికి అంజనము అల్తా అలంకరణ చేసేది అన్నట్టు. అంత అంత గొప్ప నిపుణురాలు అన్నట్టు ఈమె. ఇంకా ఈమె తండ్రి ఏమో సాగర గోపుడు, ఈమె తల్లి బేల, ఈమె పేరు బేల అని వాళ్ళ తల్లిదండ్రులు. ఇంకా ఈమె 14 సంవత్సరాలు బృందావన సేవలో సేవ చేసింది అన్నట్టు. రాధాకృష్ణులకు గోలోక బృందావనంలో 14 సంవత్సరాలు సేవ చేసింది అన్నట్టు. ఇంకా చంపకలత 4 ఆమె. సఖీ ఈమె సఖీ కలర్ కాంప్లెక్షన్ ఏమో చంపా ఫ్లవర్ లాగా ఉంటుంది అన్నట్టు ఈమె ఈ సఖీ. అందుకే ఈమె పేరు చంపకలత. చంపా ఫ్లవర్స్ ఉంటాయి కదా, అట్లా ఉంటుంది. ఈమె బ్లూ కలర్ డ్రెస్సే వేసుకుంటుంది. శ్రీకృష్ణుని పరమ ప్రేష్ట సఖి అన్నట్టు ఈమె. శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం ఈ సఖి అంటే, చంపకలత అంటే. పరమ ప్రియ సఖి, అష్టసఖుల్లో చతురత కలిగిన సఖి ఈమె. చాలా చతురత, ఇంటెలిజెంట్ అన్నట్టు. బాగా ఒక్కసారి చెప్పగానే పట్టుకునేది అన్నట్టు. ఇంకా ఈమె అమూల్యమైన నగలను రాధారాణికి వేస్తుంది అన్నట్టు. నెక్లెస్ లాంటివి అలా చేస్తుంటుంది. ఇంకా యాక్టేల్ తో ఈమె కూడా చామర సేవ చేస్తూ ఉంటుంది అన్నట్టు. యాక్టేల్ అక్కడక్కడ కలెక్ట్ చేసుకొని వచ్చి ఆమెని తయారు చేసి వాళ్లకు చామర సేవ చేస్తూ ఉంటుంది అన్నట్టు. ఈమె తల్లి వటికాదేవి, తండ్రి అరమ కారలాట. ఈమె కార్లాట గ్రామంలో పుట్టింది అన్నట్టు. కానీ ఇక్కడ కార్లాట గ్రామంలోనే ఉంటుంది అన్నట్టు. ఈమె టెంపుల్ ఉంది. తల్లి ఏమో వటికాదేవి, తండ్రి అరమ అని చెప్పేసి వాళ్ళ నాన్న పేరు. ఒక రోజే చిన్నది, రాధారాణి కన్నా ఒక్కరోజే చిన్నదంట ఈమె. ఆమె వయసు ఒక్కరోజే చిన్నదంట ఈమె. రాధారాణి 1 డే పెద్దదన్నట్టు. ఇంకా రాధారాణి కన్నా వంట సేవ, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్ని ఫారెస్ట్ నుంచి తీసుకొచ్చి ఈమె సర్వీస్ చేస్తుంది అన్నట్టు. మిఠాయి చేయడంలో ఈమె చాలా నిపుణురాలు. మంచి మంచి స్వీట్స్ చేస్తుంది అన్నట్టు. వాళ్ళకు చేసి పెడుతుంది రాధాకృష్ణులకు అక్కడక్కడ. ఇంకా 5వది రంగదేవి. ఈమె కమలములోని పుప్పడి రంగులో ఉంటుంది అన్నట్టు. కమలంలో పుప్పడి ఉంటుంది కదా, ఎల్లోయిష్ గా, అలాంటి ఎల్లోయిష్ బ్లాక్ గా ఉంటుంది కదా, ఆ పుప్పడి కలర్ లో ఈమె ఉంటుంది అన్నట్టు. ఇంకా ఈమె ఎప్పుడు కూడా ఎరుపు రంగు వస్త్రాలే ధరిస్తుంది అన్నట్టు. ఈమె దివ్యంగా శృంగారం చేస్తుంది వాళ్ళను. బరసాన దగ్గర సునేరా గ్రామంలో ఈమె జన్మస్థలము. ఇంకా గోలోక బృందావనంలో ఈమె కూడా 14 సంవత్సరాలు 2 నెలలు 5 దినములు ఈమె నిత్య సేవ చేసింది అన్నట్టు. ఇంకా నికుంజ విహారిణి సంగిని అని పిలుస్తారు ఈమెను. ఈమె నికుంజ విహారిణి సంగిని అంటే నికుంజంలో నికుంజ సేవ ఉంది కదా, నికుంజ వనము, అక్కడ ఈమె విహరిస్తూ ఉంటుంది అన్నట్టు. వేసవిలో చామర, శీతాకాలంలో నిప్పుతో కుంపటి తయారు చేసి వాళ్లకు సేవ చేస్తుంది అన్నట్టు. ఆమె ఎప్పుడు కూడా ఆమె కూడా పెట్టుకుంటుంది అన్నట్టు. చామర సేవ వేసవిలో కాలంలో ఆ యాకుతేలుతో చేసిన చామర సేవ తీసుకొని, ఇంకా శీతాకాలంలో అయితే నిప్పుతో, అక్కడ చాలా చలిగా ఉంటుంది కదా, ఇప్పుడు అంటే మనము ఆర్టిఫిషియల్ గా ఎలక్ట్రానిక్ హీటర్స్ తయారు చేసుకొని పెట్టుకుంటున్నాం ఇంట్లో. కానీ ఆమె కుంపటి ఇంట్లో తయారు చేసి ఆ నిప్పుతోని కణ వెలిగి ఆ కుంపటి తయారు చేసుకొని ఆమె క్యారీ చేసుకొని వెళ్తుంది అన్నట్టు ఆ నికుంజ సేవ చేయడానికి. అక్కడ చలి పెడితే వీళ్ళకు కావాలి కదా, వెచ్చగా ఉండాలి కదా, అందుకని ఈమె ఎప్పుడు కూడా క్యారీ చేసుకొని వాళ్ళకు వెచ్చగా ఉండడానికి తీసుకొని వెళ్తుంది అన్నట్టు అక్కడ చేయడానికి సేవ. అలాంటి సేవ చేస్తుంది ఈమె. ఇంకా 6వది తుంగ విద్య. సంగీత శాస్త్రము, వీణావాదము ఈమె నిపుణురాలు అన్నట్టు. ఈమె వీణ వాయిస్తూ ఉంటుంది, వాళ్ళకు సేవ చేస్తుంది అన్నట్టు. రాసలీలలో కూడా మధుర గానాలతో రాధామాధవులను ఆనందపరుస్తూ ఉంటుంది అన్నట్టు. రాసలీలలో వీణ వాయించుకుంటూ వాళ్ళతోని రాధామాధవులను ఆనందపరుస్తూ ఉంటుంది. బరసాన దగ్గర డబరా గ్రామంలో ఈమె భాద్రపద శుక్ల పంచమి రోజు ప్రకటమైంది అన్నట్టు. ఈమె వేదాలు, ఉపనిషత్తులు అన్నింటిలో కూడా సారంగం పొందింది అన్నట్టు.
చాలా మంచి నిపుణురాలు. వేదాలు, ఉపనిషత్తులు చాలా బాగా చదివి నేర్చుకుందన్నట్టు. వీళ్ళకి ఆటోమేటిక్‌గా భగవంతుడి కృప కృష్ణుడితోనే ఉన్నారు కాబట్టి, వీళ్ళకి ఆటోమేటిక్‌గా అలాంటి కళలు వాళ్ళకు అభ్యసించిపోతుంది. ఎక్కడో గురుకులంలోకెళ్ళి వీళ్ళు చదవలేదు చూడండి. వాళ్ళకు జన్మస్థ వాళ్ళు నిపుణురాలుగా ఉంటారన్నట్టు. ఇంకా బుద్ధిమంతురాలన్నట్టు అయి ఉంటుంది ఈమె. ఈమె శాంతంగా, గంభీరంగా, జ్ఞానవంతంగా ఉంటుందన్నట్టు. సంగీతము, వీణ వాయించి రాధాకృష్ణుల ప్రేమ అనురాగాలను పెంపొందిస్తుంది అన్నట్టు. ఆహ్లాదాన్ని కల్పిస్తుంది ఈమె. ఇంకా 7వది సుదేవి సతి. ఈమె రంగదేవితో కవలలుగా పుట్టిందన్నట్టు. ఇందాక రంగదేవి 5 చదివాం కదా, అక్కడ ఈమె కవల పిల్లలు. అందుకే ఈమెను తీసుకెళ్లి వాళ్ళ అమ్మ ఏం చేసేస్తుందంటే వాళ్ళ చెల్లెలకి ఇచ్చేస్తుంది అన్నట్టు పెంచుకోవడానికి. 2 పిల్లలు పుట్టారు కదా, సుదేవి, రంగదేవినేమో వాళ్ళ అమ్మ పెంచుకుంటూ ఉంటుంది, సుదేవినేమో వాళ్ళ పిన్నికి ఇచ్చేస్తూ ఉంటుంది అన్నట్టు. అక్కడ ఆమె పెరుగుతుంది. రాధారాణి కంటే 7 రోజులే చిన్నామె ఈమె. అందుకే సుదేవికి పక్షుల భాష బాగా వచ్చు అన్నట్టు ఈమెకు. పక్షులు, జంతువులు మాట్లాడే భాష, వృక్షాలు మాట్లాడే భాష ఈమెకు బాగా వస్తుంది. శరత్ పూర్ణిమ తర్వాత ఈమెకు పుష్పాలు తగ్గిపోతే ఈమె ఎలా అయిపోతుందంటే నిస్సహాయంగా స్పృహ తప్పి పడిపోతుంది అన్నట్టు. అప్పుడు లలితాదేవి ఈమెకు ఒక సేవ ఇస్తుంది. ఈ 6 నెలలు ఈమె మాలలు కట్టి అక్కడక్కడ చిలుకలు మాట్లాడే, ఆ పుష్పాలు మాట్లాడే భాషను వాళ్ళకు ట్రాన్స్లేట్ చేసి వాళ్ళను ఆహ్లాదపరుస్తుంది అన్నట్టు. సుదేవి చెట్లు, పశుపక్షాలు ఏం మాట్లాడుకుంటున్నాయో ఈమె సుదేవి అలా ట్రాన్స్లేట్ చేస్తూ వాళ్ళను రాధాకృష్ణులను అక్కడక్కడ వాళ్ళను ఆనందపరుస్తూ ఉంటుంది ఈమె. ఒకరోజు అక్కడ ఈ పుష్పాలు వస్తూ ఉంటాయి కదా, ఒక సీజన్ తర్వాత కొంచెం కొంచెం తగ్గిపోతాయి అన్నట్టు. ఈమె పుష్పాల సేవ కూడా హారం మళ్ళీ అక్కడక్కడ వెళ్ళి పుష్పాలు తీసుకొని వచ్చి హారం మళ్ళీ వాళ్ళకు మాలలుగా వేస్తూ ఉంటుంది. కానీ శరత్ ఋతువు తర్వాత ఆ పుష్పాలు తగ్గిపోతాయంట అక్కడ. అప్పుడు లలితాదేవి ఆమెకు ఈ సేవ ఇస్తుంది అన్నట్టు. ఏం పర్వాలేదు, నువ్వు మాలలు అల్లకపోయినా పర్వాలేదు, ఇప్పుడు పుష్పాలు అల్లకపోయినా పర్వాలేదు, నికుంజంలో వాళ్ళు నికుంజ సేవ అని ఒకటి ఉంటుంది అన్నట్టు. నికుంజ విహారి అంటే అక్కడ ఉట్టి రాధాసకి ఇంకా రాధా కృష్ణులు ఇద్దరే వెళ్తారన్నట్టు, ఎవ్వరు ఉండరు అక్కడ ఆ నికుంజ వనంలో. కుంజర వనం అంటారు దాన్ని. అక్కడ ఉంది ఇప్పుడు కూడా, మనం కూడా చూస్తాము అప్పుడప్పుడు. తీసుకెళ్తారు మనల్ని, కుంజర వనం అంటారు దాన్ని. అక్కడ ఏం చేస్తుందంటే ఆ రాధారాణి మాల ఉంటుంది కదా, ఎలిఫెంట్ లాగా కుంజరంగా పెద్ద ఎలిఫెంట్ మాల ఉంటది కదా, ఇప్పుడు కూడా మనం చూస్తాము అప్పుడప్పుడు పెద్ద పెద్ద వాళ్లకు, మహారాజులకు, అలాంటి వాళ్లకు పెద్ద కుంజర మాల అని వేస్తారు. గజమాల అంటారు. గజమాల, కుంజరమాల, గజమాల అని పెద్దగా దొడ్డుగా ఉంటుంది అన్నట్టు. ఆ గజమాల తయారు చేస్తుంది రాధారాణి. ఈమె పూలు సప్లై చేస్తుంది అన్నట్టు శరత్ ఋతువులో కూడా. ఆమె ఇంకా ఆ గజమాల ఏం చేస్తారంటే ఈమె అల్లి పెడుతుంది కదా, అప్పుడు రాధారాణికి కొన్ని దొరకదు కదా, అప్పుడు పువ్వులు దొరకకపోతే ఈమె ఏం చేస్తుందంటే వేరే వనాలకు వెళ్ళి తీసుకొని వస్తుంది. కానీ ఒకసారి తగ్గిపోతే ఈమె ఏం చేయాలి అని చెప్పేసి మూర్ఛైపోతుందంట. అంతే, నేను సేవ చేయలేకపోతున్నానని చెప్పేసి అంత డిసప్పాయింట్మెంట్ అయిపోతుందంట ఒక్కొక్కసారి. అప్పుడు లలితా సఖి ఏం చేస్తుందంట, నువ్వు ఈ పక్షులు, ఇది భాష వచ్చు కదా నీకు, నీలో టాలెంట్ ఉంది కదా, ఇవి ట్రాన్స్లేట్ చేయి చాలు అని చెప్పేసి కుంజరవనంలో పంపిస్తుందంట. ఆ కుంజరవనంలో ఒక చిలుక, కృష్ణుడితోనేమో సుఖ చిలుక ఉంటది కదా, ఆ చిలుక ఇంకా రాధారాణితోని ఈ సుదేవి, వీళ్ళిద్దరే ఉంటారంట, ఇంకెవ్వరు ఉంటారంట కుంజరవనంలో. విహరిస్తూ వాళ్ళను ఆహ్లాదపరుస్తూ ఉంటదంట ఈమె సుదేవి. ఈమె ఎల్లోయిష్ రెడ్ కాంప్లెక్షన్ లో ఉంటుంది. బ్రైట్ రెడ్ కలరే వస్త్రాలు వేసుకుంటూ ఉంటుందంట. ఈమె హెయిర్ స్టైల్ మసాజ్ చేస్తూ ఉంటుంది రాధారాణికి. ఎక్కడన్నా వెళ్తే రాధారాణికి హెయిర్ స్టైల్ కూడా చేస్తుందంట ఈమె. ఇంకా లాస్ట్ చిత్రలేఖ అష్టసఖిలో లాస్ట్ అన్నట్టు చిత్రలేఖ. ఈమె పేరులోనే ఉంది కదా పెయింటింగ్.
చిత్ర అంటే పెయింటింగ్ చేస్తూ ఉంటుంది. ఈమె ముఖ్య సేవ ఏంటిదంటే పెయింటింగ్ చేస్తుంది. మొట్టమొదట కృష్ణుడిని పెయింట్ చేసి చూపించింది అన్నట్టు. ఆ కృష్ణుడు ఇప్పుడు మనకున్నది కూడా ఆమె చేసిన పెయింటింగ్సే అలా అలా కంటిన్యూ అయ్యి ఇంకా చాలా మంది చిత్రకారులు అలా పెయింట్ చేసి మనకు మన ముందు పెట్టారన్నట్టు. కానీ ఫస్ట్ పెయింట్ చేసింది కృష్ణుడిని ఈమెనేనంట. చిత్రలేఖనే చూపించి రాధారాణికి ఆ విరహ తాపాన్ని పోగొడుతుంది అన్నట్టు. చూడు చూడు ఇప్పుడు రాలేదు కదా కృష్ణుడు, నువ్వేం బాధపడకు, ఈ ఫోటో చూసి సాటిస్ఫై అవ్వచ్చు అని చెప్పేసి ఆమెను ఆనందపరుస్తూ ఉంటుంది ఆ పెయింటింగ్ వేసి అప్పుడప్పుడు. ఈమె సఫ్రాన్ కలర్ లో ఉంటుందంట. ఈమె టాలెంట్ ఆర్టిస్ట్ అంట. ఇంకా రాధా మాధవులకు ఎట్లయితే ఉషా పరిణయంలో ఆమె చిత్రలేఖ అని ఒక ఆమె ఉంటది కదా, ఆమె దగ్గర కూడా సఖి ఆమె ఎలా ఉషా పరిణయంలో ఈ ఫోటోనా ఈయననా ఈమె కలర్ నీకు ఎలా అనిరుద్ధుడు ఆమె కలలో వస్తాడు ఉషాకి శ్రీకృష్ణుడి వాళ్ళ మనవడు అన్నట్టు. అప్పుడు ఆమె చిత్రలేఖ ఆమె దగ్గర కూడా ఇంకొక ఆమె వేరే చిత్రలేఖ ఆమె పెయింటింగ్ వేసి చూపిస్తుంది అన్నట్టు. కృష్ణుడు లాగానే ఉంటాడు, ఒక ఆయన కలలో వచ్చాడు నాకు, నేను ఆయన్నే పెళ్లి చేసుకుంటాను, ఆయనతో వెళ్ళాలని చెప్పేసి ఉషా ఆమెతో చెప్తే ఏం చేస్తుంది, ఈమె పెయింటింగ్ వేసి అలాంటి వాళ్ళని చూపిస్తుంది అన్నట్టు. కృష్ణుడు పెయింటింగ్ వేసి చూపిస్తుంది. అప్పుడు అనిరుద్ధుని కనిపెట్టి ఆమె వెళ్ళి ఆ నిద్రలోనే ఆమెను తీసుకొని, బాణసుడి కూతురు కదా ఉష, ఆమెను తీసుకొని వచ్చేస్తాడు కదా ఆయనను, అలాగే మంచంతోనే తీసుకొని ఇక్కడికి తీసుకొని వచ్చేస్తుంది అన్నట్టు. ఈయన చూడు, ఈయననైనా నీకు కలలో వచ్చిందని చెప్పేసి. అట్లాంటి టాలెంట్ ఈమెలో కూడా ఉందన్నట్టు, ఈ చిత్రలేఖలో కూడా. అని ఈ అష్టసఖిలు ఇలాంటి ఒక్కొక్క మంజరి, ఒక్కొక్క సఖికి ఒక్కొక్క టాలెంట్ ఉంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అష్టసఖి గణానికి జై, శ్రీ రాధారాణికి జై. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్.